ఒక గ్రామంలో షావుకారుకు ఇద్దరు మూర్ఖులైన కొడుకులు ఉండేవారు. ఒకరోజు జమీందారు చనిపోవడంతో షావుకారుకు ఒంట్లో బాగా లేక కొడుకులను పిలిచి, మీరు వెళ్లి జమీందారు గారి భార్యను పరామర్శించి రండి అన్నాడు. చిన్నవాడు, నేను వెడతాలే నాన్నా, ఏమని పరామర్శించాలి అడిగాడు. నలుగురు ఏమంటారో విని అదే చెప్పు అన్నాడు తండ్రి. పొరుగురికి వెళ్లిన చిన్నవాడు అక్కడ చచ్చాడు. దుర్మార్గుడు, గ్రామానికి శనిపోయింది అనే మాట విని జమీందారు భార్యతో అదే చెప్పాడు. దీంతో జమీందారు కొడుకులు వాణ్ణి చితకతన్నారు. చిన్నవాడికి జరిగినది తెలిసి పెద్దవాడు పరామర్శించటానికి వచ్చి జమీందారు భార్యతో, అమ్మా, మా తమ్ముడు అజ్ఞాని, వాణ్ణి క్షమించండి. ఈసారి అలాంటిది జరిగితే నేనే వచ్చి పరామర్శిస్తాను అన్నాడు. జమీందారు కొడుకులు వాణ్ణి కూడా తన్ని పంపేశారు. మూర్ఖుడు ఎప్పుడూ మూర్ఖుడే అని కథ సారాంశం.